వ్యక్తిత్వ పరంగానండి ఎన్టీఆర్కి బాలకృష్ణ గారికి అదే చెప్పబోతున్నాండి. వ్యక్తిత్వ పరంగా ఇప్పుడు ఫస్ట్ ఒక అందం కానించి అభినయం కానించి ఏ జోనర్ అయినా వేసే పరిస్థితి నుంచి తీసుకుంటే వ్యక్తిత్వం తీసుకుంటే అండి రామారావు మరి ప్రొడ్యూసర్లకి ఎంత హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు తెలుసు, అది అందరికీ తెలుసు, ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పక్కర్లే. ఇండస్ట్రీలో ఏదైనా కష్టం వస్తే ఒకప్పుడు రామారావు నాగేశ్వరరావు ఇద్దరు కూడా బలుక్కొని ఇండస్ట్రీ స్లంప్లో ఉన్నప్పుడు బ్రదర్ మనం ఇద్దరం హీరో తగ్గించుకుంటే అందరూ తగ్గించుకుంటారు, మన ఇద్దరం కొంత రెమ్యునరేషన్ తగ్గించుకుందాం, ఆటోమేటిక్గా మిగతా అన్నీ తగ్గుతాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ పరిస్థితి బాగోలేదు, ఇండస్ట్రీ కొంచెం కోలుకోవాలంటే మనం ఇనిషియేటివ్ తీసుకొని మనం కొంత తగ్గించుకుందాం అన్న పరిస్థితి నేను చదివాను. నేను అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో లేకపోయినా మనం చరిత్ర తెలుసుకున్న దాన్ని బట్టి వాళ్ళిద్దరూ అంత ఇనిషియేటివ్ తీసుకుని ఇండస్ట్రీ పరంగా ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీ బాగుంటేనే మనం అందరూ బాగుంటామని తీసుకున్నారు. సో అదే రకంగా బాలకృష్ణ గారిని మొదటి నుంచి అనలైజ్ చేస్తే నేను ఆయనతో ముద్దుల మొగుడు అనే సినిమా చేశాను. ఈ రోజు కూడా బాలకృష్ణ గారి రెమ్యునరేషన్ ప్రొడ్యూసర్కి భారం అయిందనేది నాకు తెలిసి లేదు. ఆయన ఎప్పుడు రీజనబుల్గానే రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఆయన రెమ్యునరేషన్ వల్ల ప్రొడ్యూసర్కి బరువు అయిపోయింది అన్నారు. అసలు ఆ కంపారిజన్ ఆయనకి ఎప్పుడు లేదు. మామూలుగా మనకి ఇంత బిజినెస్ ఉంది, ఇంత తీసుకుంటే ప్రొడ్యూసర్కి ఇబ్బంది ఉండదు అన్న ఇదిలోనే ఆయన ప్లస్ నంబర్ ఆఫ్ సినిమాలు కూడా వరుసనే చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు చూడండి రామారావు 10-12 సినిమాలు చేసేవాళ్ళు, కృష్ణ గారు అయితే ఒక 20 సినిమాల దాకా చేసేవాళ్ళు, నాగేశ్వరరావు 5-6 చేసేవాళ్ళు, సోమన్ బాబు ఒక 7-8 సినిమాలు చేసేవాళ్ళు. దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది ప్రొడ్యూసర్లకు పని ఉండేది, వ్యాపారం జరిగేది, ఎక్కువ మంది టెక్నీషియన్లు బతికేవాళ్ళు. ఇప్పుడు చూడండి మామూలుగా 2 ఏళ్ళకో సినిమా 3 ఏళ్ళకో సినిమా అంటే ప్రొడ్యూసర్లకి ఛాన్స్ రావట్లా, మరి వర్కర్స్ కూడా నెంబర్ ఎక్కువైతేనే కదండి వాళ్ళు కూడా బాగుంటారు. సో అలా బాలకృష్ణ గారు చూడండి వరుసనే చేసుకెళ్ళిపోతున్నారు. మామూలుగా ఏదో నాకు ఒక్కో సినిమా 2 ఏళ్ళు చేయాలి 3 ఏళ్ళు చేయాలి కాకుండా స్పీడ్గా చేసుకెళ్తున్నారు. ఖాళీ ఉంటున్నారు, రాజకీయాల్లో బిజీగా ఉంటున్నాడు, ఇటు సేవా కార్యక్రమాలు ఓ పక్క సినిమాలో అలా చేసుకెళ్ళిపోతున్నారు. సో రెమ్యునరేషన్ రీజనబుల్గా ఉంటూ ప్రొడ్యూసర్ అసలు భారం కాకుండా ఎప్పుడైతే హీరో రెమ్యునరేషన్ రీజనబుల్గా ఉందో టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గుద్దండి. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎప్పుడైతే తగ్గిందో బయ్యర్కి మనం అందుబాటులో ఎంత ఇచ్చారండి బాలకృష్ణ గారికి ముద్దుల మొగుడికి బాలకృష్ణ గారికి అంటే ఎగ్జాక్ట్గా చాలా గుర్తు లేదండి.